సన్నిధి అనుభవించున్నట్లు ప్రభు ఇచ్చిన ఈ మంచి సమయములో జీవము గల దేవుని వాక్యము నుండి రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకుందాం. प्रभु का अनुग्रह से दिए हुए समय में पहला राजा पुस्तक 17वां अध्याय 24वां वचन को हम पढ़ेंगे. ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడవై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేనెరుగుదును అనెను. आप प्रभु का जन है, आप जो प्रभु का परमेश्वर का जन है, आप जो बात कर रहा है वो प्रभु की ओर से है करके मैं समझता हूँ. చదువుబడిన లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. प्रभु वचन के लिए हम लोग प्रार्थना से करके और वचन को ध्यान करेंगे. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీ ఘనమైన అమూల్యమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. प्रभु परमेश्वर आप महान है, महान का नाम का पर वो धन्यवाद करते हैं. మీ దివ్య వాక్యములో నుండి కొన్ని ఆత్మీయమైన సంగతులు మేము ధ్యానము చేయనై ఉంటుండగా మాతో మాట్లాడండి. आत्मिक रूप से जो ध्यान किए हुए वचन से आप ही हमसे बातें करने के लिए हम प्रार्थना करते. प्रभु ప్రతి విషయంలో తగిన మీ సహాయం ఇచ్చి ఆధ్యాత్మికంగా మమ్మల్ని బలపరచమని కోరుచు हम लोग से आत्मिक रीति से और बल देने के लिए आपको प्रार्थना करते हुए మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున వేడుచు ఉన్నాము తండ్రి. परमेश्वर का यीशु का नाम से हम मांगते पिता. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం గత వర్తమానంలో కొన్ని విషయాలు ఇక్కడ మనం విన్నట్లు చూస్తాం. प्रियनो, पिछले समय यही भाग से हम लोग कई बातें हम लोग ध्यान किए थे. ఈమె యొక్క కుమారుడు చనిపోగా ఆ కుమారుని మీద ఆయన నోటికి నోరు తగిలించి చేతులకు చేతులు కాళ్లకు కాళ్ళు ఇలాగున ఆ బిడ్డ మీద పారచాపి పండుకొనగా ఆ బిడ్డ బ్రతికిన సంగతి మనం విన్నాం. प्रियनो, पिछले समय जो विधवा का लड़का मरने के बाद जो प्रभु का जन है एलिया और बच्चे के ऊपर अपना आप रख करके उन्होंने प्रार्थना किया. फिर बाद में वो बालक जी उठा करके हम लोग ध्यान किया थे. ఇప్పుడు ఈమె చెప్పే మాట ఏమిటి అని అన్నప్పుడు ఆ వచ్చిన వ్యక్తి ఎవరో గుర్తించినట్లు చూస్తాం. आए हुए वो व्यक्ति कौन है करके वो विधवा जान लिया. 17వ అధ్యాయం 18వ వచనంలో ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా అని చూస్తున్నాం. पहला राजा पुस्तक 17 अध्याय और 18 वचन में जो विधवा एलिया प्रवक्ता से कहता है और मेरे पास आके मेरे पाप को बताने के लिए आया क्या, मेरा लड़का को मार डालने के लिए ఆ బిడ్డ పాపం వలన పుట్టిన బిడ్డ, అందువల్ల ఆయన రాగాని చంపడానికి వచ్చావా నా కొడుకును అన్నట్టుగా మాట్లాడుతుంది. वो बच्चा पाप से वो जन्म लिया करके और उसको मार डालने के लिए आए करके उन्होंने बता रहे. సరే, వచ్చిన దైవజనుని ఆమె బహు స్పష్టంగా గుర్తించినట్లుగా చూస్తాం. आए हुए प्रभु का दास को स्पष्ट रूप से जान लिया. ఆయన ఏలియా ఎవరు అనంటే ఒక చక్కని భక్తి కలిగిన దైవజనుడు. एलिया कौन है करके वो भक्तिमान प्रभु का दास है करके वो जान लिया. నిజమే ప్రియులారా, ఆయన భక్తి కలిగిన వాడు అనడానికి ఆయన ప్రార్థన చేసినట్లుగా చూస్తాం.
वास्तविक रूप में वो प्रभु का परमेश्वर का दास है, उन्होंने प्रार्थना किया करके हम लोग देखते हैं। 32వ కీర్తనలో 6వ చరణంలో భక్తి గల వారందరూ ప్రార్థన చేయుదురు అనే మాట మనము చూస్తాం. भजन संहिता 32 अध्याय 6वां वचन में देखते हैं, और जो भक्तिमान है वो लोग प्रार्थना करते हैं। నిజమే, ఆమె ఏలియాను గురించిన విషయం బహు స్పష్టంగా అర్థం చేసుకునే మాట్లాడుతున్నట్లు ఇక్కడున్న విషయాన్ని మనం గుర్తిస్తాం. उन्होंने सही प्रभु का दास को पूरा सही से जान लिया करके हम देखते हैं यहाँ पर। ప్రియులారా, ఇక్కడున్నటువంటి ఈ వాస్తవాన్ని గుర్తిస్తే ఏలియా ఒక చక్కని దైవజనుడు అని ఆమె గుర్తించింది. वो विधवा जान लिया है कि एलिया जो भक्तिमान प्रभु का दास है करके जान लिया है। దాదాపు ఏలియా కొరకు 8 సార్లు ఆయన దైవజనుడు అని పిలిపించుకున్న సందర్భాలు మనము గుర్తిస్తాం. तो अध्याय में 8 बार उन्होंने कहा ये प्रभु का दास है, प्रभु का जन है करके उन्होंने जान लिया है। ఇక్కడే చూసాం 17, 18లో ఆయన దైవజనుడు అని, 17 अध्याय 18 वचन में देखा वो प्रभु का दास है करके। 17, 24లో దైవజనుడు అని ఆమె పలికినట్లు చూస్తాం. 17 अध्याय 24 वचन में वो एलिया से कहता है वो प्रभु का दास है करके। 20వ అధ్యాయం 28వ వచనంలో ఏలియా దైవజనుడు అని సంబోధించబడినట్లు చూస్తాం. 20वां अध्याय 28 वचन में भी प्रभु का दास है करके उन्होंने कहा है। ఇక్కడికి 3 సార్లు చూశాం. लगभग 3 बार देख लिया हम लोग। రాజుల మొదటి గ్రంథం మొదటి అధ్యాయం రాజుల 2వ గ్రంథం మొదటి అధ్యాయం 9వ వచనంలో ఆయన దైవజనుడు అనే మాట చూస్తాం. राजा का पुस्तक, दूसरा राजा का पुस्तक पहले अध्याय 9 वचन में प्रभु का वो दास है करके वहां पर लिखा गया है। అలాగే 10వ వచనంలో దైవజనుడు, 11వ వచనంలో దైవజనుడు, 12వ వచనంలో దైవజనుడు, 13వ వచనంలో దైవజనుడు. ఇక్కడే 5 టైమ్స్ ఆయన దైవజనుడు అనే సంగతిని తేటగా తెలియజేసినట్లు చూస్తాం. पहला अध्याय दूसरा राजा और 9 वचन और 10वां वचन 11, 12 और 13 वचन में इस तरह वो प्रभु का दास है करके 5 बार लिखा है। కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యములో దైవజనుడు అనే పేరు మనము పిలిపించుకోవాలి అని అంటే ఒక చక్కని స్థితిని కలిగిన వారంగా ఉండాలి. प्रियनो, प्रभु का जन है करके कोई समझने के लिए अच्छे से जीवन बिताना जरूरी है। దేవుని వాక్యములో వ్రాయబడినటువంటి మాట మనము ఆలోచన చేసినప్పుడు అసలు దైవజనుడు ఈ ఏలియాకు ఇన్ని సార్లు, ఆ తర్వాత ఎలీషాకు ఎన్నో సార్లు, వీళ్ళిద్దరిని ఎక్కువ సార్లుగా పిలువబడినటువంటి సంగతిని మనము గమనిస్తాం. प्रियनो, एली के बारे में, एलीशा के बारे में कई बार उनको प्रभु का दास है कि प्रभु का जन है करके पुकारा, बोला करके हम लोग देखते हैं। ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యంలో మనము ఆలోచన చేసినప్పుడు వ్రాయబడినటువంటి సత్యాన్ని మనము గుర్తిస్తే ఎంతో వివరంగా మనము గమనిస్తాం. प्रभु वचन में जो लिखा गया वो ध्यान करने से क्या होता है, कई बातें हम लोग जान सकते हैं। అసలు దైవజనుడు అంటే ఎవరు, ఆయన ఏం చేస్తాడు అనే విషయాన్ని కొంచెం క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుందాం. दैवजन ने प्रभु का दास बने कौन है, हम लोग ध्यान करेंगे। చూడండి, దైవజనుడు అనంటే మొట్టమొదటిగా అతడు భక్తి గలవాడుగా ఉంటాడు. दैवजन बोलने से क्या होता है, वो भक्तिमान होता है। రాజుల 2వ గ్రంథం
4వ అధ్యాయం 9వ వచనంలో ఆ మాట వ్రాయబడింది. दूसरा राजा का पुस्तक चौथा अध्याय 9 वचन में वो बात लिखा हुआ है। అంతేకాదు దైవజనుడు అని అంటే ప్రియులారా, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 18వ వచనంలో ప్రజలు చేసే పాపాన్ని జ్ఞాపకము చేస్తా ఉంటాడు. पहला राजा पुस्तक 17 अध्याय 18 वचन में प्रभु का दास जो है लोगों का पाप का बारे में उनको बताने वाला है। ప్రియులారా, దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట, ఈ దైవజనుడు ఏం చేస్తాడంటే రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనంలో చెప్పబడినట్లు, प्रियनो पहला राजा पुस्तक 17 अध्याय 24 वचन में लिखा जैसा ప్రజలు దేవుణ్ణి ఎరుగునట్లుగా చేసేవాడు, దేవుణ్ణి ఎరుగునట్లు చేసేవాడు దైవజనుడు. लोगों को परमेश्वर को जानकारी करने वाला जैसा करने वाला है। చూడండి, భక్తి కలిగిన వాడు దైవజనుడు, भक्तिमान है वो प्रभु का दास है। పాపమును జ్ఞాపకము చేసేవాడు దైవజనుడు, पापों को बताने वाला दैवजन है, भक्तिमान है। అలాగే దేవుణ్ణి ఎరుగునట్లుగా చేయువాడు దైవజనుడు. लोगों को परमेश्वर को जानकारी करने वाला ऐसा भक्तिमान दैवजन है। చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో पहला समूएल का पुस्तक 9वां अध्याय 6वां वचन में से लिखा है। ఇక్కడ సందర్భాలన్నీ చెబితే సమయం సరిపోదు కనుక ఆ పాయింట్ మీకు చెప్తా ఉన్నాను. తర్వాత రెఫరెన్స్ మీరు చదవండి, ముందు వెనకల కూడా మీరు చదవండి. समय नहीं है, इसीलिए मैं एक रेफरेंस देता हूँ, इसीलिए आप बाद में पढ़ के ध्यान कर सकते हैं। సమూయేలు మొదటి గ్రంథం 9:6లో దైవజనుడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును అనే మాట చూస్తాం. पहले समूएल का पुस्तक 9वां अध्याय 6वां वचन में प्रभु का दास जो बात करेगा वही बात होता है। నిజమే, దైవజనుడు చెప్పిన ఏ మాట అయినా తప్పకుండా అది జరుగుద్ది. वास्तव में प्रभु का जन जो बात करते हैं वही बात होते हैं। దైవజనుడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరునని రాజుల 2వ గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనంలో కూడా చూస్తాం. दूसरा राजा पुस्तक और 7वां अध्याय 18 वचन में प्रभु का दास जो बात करता है वही बात होते हैं। అందుకే ప్రియులారా, దేవునికి మహిమకరంగా ఉండాలి, దైవ చిత్తానుసారంగా ఉండాలి. प्रभु का महिमा के लिए हम लोग जीना चाहिए करके ये बात में ध्यान करते हैं। రాజుల మొదటి గ్రంథం 2వ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలోను, दूसरा राजा पुस्तक और पहला अध्याय 9 वचन में भी ऐसा लिखा है। 10వ వచనంలోను, 10वां वचन में 11, 12, 13 వచనాలలోను, और 10, 11, 12 और 13 वचन में దైవజనుడు ఏది చెప్పునో అది జరుగుతుంది అనడానికి ఇక్కడున్నటువంటి ఈ వచనాల ఆధారాన్ని మనము గమనించవచ్చు. प्रभु का दास जो कुछ भी बताता है वही होता करके ये वचन से हम लोग जानकारी कर सकते हैं। ఆ ప్రియులారా, ఏం చెప్తాడో అది ఖచ్చితంగా జరుగుతుంది, ఏ మాట చెప్పునో అది నెరవేరుతుంది దైవజనుని ద్వారా. प्रभु का दास जो बात बताएगा, जो बात करेगा वैसे ही होता करके वचन में हम लोग देखते हैं। ప్రియులారా, రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనంలోను మరియు 11వ వచనంలోను మనము గమనిస్తే, प्रियनो पहले राजा पुस्तक 13 अध्याय 8वां वचन और 11 वचन में देखने से దైవజనుడు దేనికి ఆశపడడు, దైవజనుడు దేనికి ఆశపడేవాడు కాడు.
प्रभु का दास जो है किसी के बारे में आशा नहीं करने वाला है। ఆ నిజం ప్రియులారా, దేనికి ఆశపడడు, దేవుని మీదనే తన దృష్టి నిలుపుకుంటాడు, దేవునికే ప్రార్థన చేస్తాడు, దేవుని మీదనే భారం వేస్తాడు. దేవుడే ఆ వ్యక్తిని దేవునికి మహిమకరంగా ఉపయోగిస్తాడు. प्रिय प्रभु का दास जो है प्रभु के ऊपर भरोसा रख करके प्रभु को प्रार्थना करके उन्हीं के ऊपर आधार होता है। నిజం ప్రియులారా, దేనికి ఆశపడడు. उन्होंने किसी के बारे में आशा नहीं करता है। తర్వాత మనం ఆలోచన చేస్తే దైవజనుడు దూరదృష్టి గలవాడుగా ఉంటాడు. प्रभु का दास जो है लंबा सफर तक देखने वाला है। దూరదృష్టి అంటే తాత్కాలికమైన వాటి కొరకు ఆశపడి తన ఆత్మీయ జీవితాన్ని ఏమాత్రం పోగొట్టుకోడు, కొల్లగొట్టుకోడు, నష్టపరచుకోడు. अभी का जो उसी का कारण देख करके उनका आत्मिक जीवन को नष्ट नहीं करने वाला है। ప్రియులారా, దైవజనుడు అనంటే ఎంత దూరదృష్టి కలిగి ఉండాలి. తాత్కాలికమైన వాటిని, ప్రస్తుతపు అవసరాలను గుర్తించి దానికి ఆయన ప్రలోభాలకు లొంగిపోడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. प्रभु का दास जो है अभी का अवसर के लिए वो नहीं देखने वाला है और लंबा सफर तक देख करके उसी के ऊपर ध्यान देने वाला है। కనుక దైవజనుని యొక్క విలువను మనము గుర్తించాలి, దేవునికి మహిమ ఆపాదించాలి. प्रभु का दास के बारे में हम लोग जानकारी करने चाहिए, प्रभु को महिमा करने वाला हमें होना चाहिए। ఇక దైవజనుని కొరకు మనము జ్ఞాపకం చేసుకుంటా ఉంటే 8వ విషయాన్ని మనం గుర్తు చేసుకుంటే రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనంలో दूसरा राजा पुस्तक 4वां अध्याय 7वां वचन में ऐसा लिखा है, అవసరతల్లో ఉన్న వారిని ఆదుకునేవాడు దైవజనుడు. जो अवसर में है वो लोग को सहायता देने वाला है प्रभु का दास है। దైవజనుడు అంటే ఎవరండి? ఎవరి అవసరత ఏమున్నదో అది ఎరిగి వారి అవసరతలో ఆదుకోవాలి. అక్కడ అప్పుల ఆమె ఉన్నట్లు కనపడుతుంది. ఆయన శిష్యుడు చనిపోయాడు, అప్పుడు ఆయన అక్కడ అవసరత ఎలా తీర్చాడో ఆ సంగతి మనం ఎరుగుదాం. प्रभु का दास जो विधवा का जो अवसर क्या है वो जान करके उनका अवसर को पूरा किया था। అవసరతలో ఆదుకునేవాడే దైవజనుడు. जो अवसर में सहायता देने वाले ये प्रभु का दास है। అలాగే రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 42వ వచనాన్ని చదివితే दूसरा राजा पुस्तक और 4वां अध्याय 42 वचन में भी पढ़ने से దైవజనుడు ఇతరులకు ఆహారాన్ని అందించేవాడు, అంటే ఇతరులను పోషించేవాడు. प्रभु का दास जो है दूसरा लोग को पोषण करने वाला है। ఒక విధంగా శరీర అక్కర తీర్చేవాడు, ఎట్ ద సేమ్ టైం వారి ఆత్మీయ ఆకలి తీర్చేవాడు అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. प्रभु का दास जो है जो शरीर का जो अवसर है तो भूख मिटाने वाला है और आत्मिक भूख भी मिटाने वाला है प्रभु का दास। దేవుని వాక్యంలో శరీర ఆత్మీయ ఆకలి తీర్చి వారిని పోషించి పెంచి ప్రయోజకులుగా చేయువాడు దైవజనుడు. కాబట్టి प्रभु का दास कौन है और उनको पोषण पालन करके आत्मिक रूप से बड़ा करके करने वाला वो प्रभु का दास होता है। రాజుల 2వ గ్రంథంలో 4వ అధ్యాయం 40వ వచనంలో విషాన్ని విరిచేవాడు కూడా దైవజనుడే. प्रभु का दास जो है दूसरा राजा पुस्तक 4वां अध्याय 40 वचन में भी वो वचन लिखा है। శిష్యులు ఆకులు కోసుకొచ్చి దాని గుణమెరుగక కుండలు వేసి కూర వండి తినబోతే ఆ కుండలో విషం ఉన్నప్పుడు కొంత పిండి తెచ్చి దానిలో వేయమని చెప్పి ఆ విషాన్ని విరిచివేయునట్లు చేశాడు. అంటే ఈవేళ చాలా మందిలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని తీసివేయగలిగినటువంటి వాడుగా
సలహా ఇచ్చేవాడు దైవజనుడు. कबड्डी प्रभु का शिष्य लोग जो बुक से उन्होंने जो खाने के लिए देखा तो उसके अंदर जो विष है उसको जो थोड़ा सा आटा डाल के वो विष को अच्छा करने वाला वो दर्जन होता है। ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములో మనము బహు స్పష్టంగా ఆలోచన చేసినప్పుడు విషయాన్ని విరిచిన వాడు దైవజనుడు. प्रभु का वचन में हम लोग स्पष्ट इससे देखने से क्या होता है, प्रभु का दास जो है जो विष को निकालने वाला परमेश्वर दास होता है। అంతేకాదు మానవునికి ఉన్న వ్యాకులతను తొలగించేవాడు దైవజనుడు. मनुष्य लोगों में जो व्याधिग्रस्त होता है उसको व्याधिग्रस्त से मुक्त कराने वाला प्रभु का दास होता है। ప్రియులారా, మరొక విషయాన్ని మనము గమనించినప్పుడు వ్యాకులత అంటే కష్టములు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, ఈతి బాధలు ఉన్నవారికి వారికి ఉన్న వ్యాకులతను తొలగించేవాడు దైవజనుడు. प्रभु का दास क्या होता है और कई बातों में और कष्टों में, नष्टों में और उनका व्याधिग्रस्तों में और उनका अवसर को निकाल के सहायता करने वाला प्रभु का दास होता है। అంత మాత్రమే కాదు ప్రియులారా, उतना ही नहीं प्रिय, రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనాన్ని మనము చదివినప్పుడు पहले राजा पुस्तक 13 अध्याय 6 वचन में अपने हम लोग देखने से అక్కడ దేవుని బతిమాలి బాగు చేయువాడు దైవజనుడు. प्रभु को परमेश्वर को उपस्थित में रखकर और बच्चे को अच्छा ठीक किया हुआ दर्जन है। ప్రియులారా, మనము తేటగా గమనించాలి. గమనించినప్పుడు మనకు అర్థమయ్యే గొప్ప సత్యం అదే ప్రియులారా. फर्स्ट रूप से हम लोग ध्यान करने से वो इस हम लोग ये विषय को समझ सकते हैं। కనుక ఇక్కడ బాగు చేసేటటువంటి వాడు దైవజనుడు. अच्छा करने वाला है प्रभु का दास है। నేను ఇప్పుడు దాదాపు 12 సంగతులు మీకు తెలియచేశాను. अब तक मैं 12 विशेष बातें आपको बता दिया। ఏమండి, విన్నారా? 12 సంగతులు వచ్చాయా? आपने सुना है 12 विषय। మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తాను. फिर एक बार आपको याद कर देता हूँ। ఒకటి, భక్తి కలిగిన వాడు దైవజనుడు. दर्जन कौन होता है? भक्तिमान है वो प्रभु का दास होता है। అసలు దైవజనుడు అంటే ఎవరు? దేవుని జనుడు, దైవజనుడు. దేవుని జనుడు, దేవుని జనుడు దైవజనుడు. परमेश्वर का जन्म होता है वो दैवजन होता है। ఇంకా క్రొత్త నిబంధనకు వెళ్ళినట్లయితే మీరు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనాన్ని చదివినప్పుడు, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ఓర్పును, సాత్వికమును, ప్రేమను కలిగి ఉండుము అని అక్కడ 6 సంగతులు చెప్పబడినట్లుగా చూస్తాం. प्रियनो, नया करार में पहला तिमोथी पुस्तक 6वां अध्याय 11वें वचन में वह लिखा, वो प्रभु का दास का अंदर जो गुण है वो पूरा रीति से वहां पर लिखा गया है। అంటే ధనాపేక్షను విడిచిపెట్టిన వాడై సంపాదించవలసిన వాటిని సంపాదించి దేవునికి మహిమకరంగా జీవించేవాడు దైవజనుడు. जो जरूरत है उसी को आत्मिक बातें को उन्होंने कमाने वाला है। बाकी जो कुछ भी प्रभु का विरोध में है वो छोड़ने वाला दैवजन होता है। ప్రియులారా, మనమందరం ఏలియా వలి, ఎలీషా వలి, మోషే వలి, సమూయేలు వలి, నాటి భక్తుల వలి, నేటి భక్తుల వలి దైవజనులంగా ఉండాలనేదే దేవుని యొక్క ఆలోచన, కోరిక, డిజైర్. परमेश्वर का इच्छा है प्रियनो, जैसा एलिया है, एलिशा है और समेल है, मोसे है, इसी तरह हम लोग सब इसी तरह रहने के लिए परमेश्वर का
इच्छा होता है। దేవునికి మరింత సమీపంగా దైవజనుడు చేరి దేవుణ్ణి ఘనపరచవలసిన వారముగా ఉన్నాం. प्रभु का आधीन में होकर प्रभु को महिमा देने वाले होना चाहिए करके हम लोग देखते हैं। ఒకటి దైవజనుడు, భక్తి గలవాడు దైవజనుడు. और प्रभु का दास कौन होता है? वो भक्तिमान है, वो प्रभु का दास होता है। పాపాన్ని జ్ఞాపకము చేయువాడు, రెండు పాపాన్ని జ్ఞాపకము చేయువాడు దైవజనుడు. पापों को बताने वाला प्रभु का दास है। మూడు దేవుణ్ణి ఎరుగునట్లు చేయువాడు దైవజనుడు. परमेश्वर को जानकारी करने के लिए जो करता है वो प्रभु का दास होता है। నాలుగు, ఏది చెప్పుతాడో ఆ మాట నెరవేరునట్లుగా जो कुछ भी बोलता है, దైవజనుడు. ఐదు, जो कुछ भी बोलता है वो దైవజనుడు ఏది చెప్పినా అది జరుగుతుంది అని విశ్వాసాన్ని కలిగించువాడు దైవజనుడు. प्रभु का दास को होता है जो कुछ भी बोलता है वो होता करके उनको विश्वास देने वाला होता है, वो प्रभु का दास। ఆరు, దేనికి ఆశపడని వాడు దైవజనుడు. किसी को आशा नहीं करने वाला। ఏడు, దూరదృష్టి గలవాడు దైవజనుడు. लंबा तक देख करके लंबाई का विषय में विचार करने वाला प्रभु। అవసరతలలో ఉన్న వారిని ఆదుకునేవాడు దైవజనుడు. जरूरत में जो है उनको सहायता करने वाला प्रभु का दास होता है। తొమ్మిది, ఇతరులకు శారీర ఆత్మీయ ఆకలి తీర్చువాడు దైవజనుడు. शरीर का और आत्मिक का जो भूख है वो बिठाने वाला परमेश्वर दास होता है। వ్యక్తులలో ఉన్న విషాన్ని విరిచివేయువాడు దైవజనుడు. व्यक्ति और लोगों में जो विषय है वो उसको बताने वाला परमेश्वर का दास होता है। 11, వ్యాకులతలను తొలగించువాడు దైవజనుడు. व्याधिग्रस्त को अच्छे करने वाला है, वो प्रभु का जन है। బాగలేని వారిని బాగు చేయువాడు దైవజనుడు. 12, బాగులేని వారిని దేవుని బతిమాలి బాగు చేయువాడు దైవజనుడు. अच्छा नहीं है उनके लिए प्रभु को परमेश्वर को प्रार्थना करके अच्छा करने वाला प्रभु का दास होता है। కాబట్టి ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములో వ్రాయబడిన వాస్తవిక సత్యాన్ని బట్టి దైవజనుడు ఎంత గొప్పవాడో, అతని వలన ఎంత ప్రయోజనం ఉన్నదో, ప్రజలకు ప్రపంచానికి విశేషంగా ప్రభువుకు ఎంత ప్రయోజనకరమైన వాడు దైవజనుడు. ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకుంటున్నాం. చెప్పండి. చెప్పండి. దైవజనుడు ఇటు ప్రజలకు ఇటు ప్రపంచానికి విశేషంగా ప్రభువుకు ఎంతో ప్రయోజనకరమైన వాడు దైవజనుడు. प्रभु का दास जो होता है और लोगों के लिए, परमेश्वर के लिए उनका बीच में अच्छा रहने वाला वो परमेश्वर का दास होता है। కనుక దేవుని జనులముగా మనం ఉండి ఇలాంటి లక్షణాలు మనము కలిగి అనేకులకు ప్రయోజనాన్ని కలిగించాలి గాని ప్రమాదాన్ని కలిగించే వారముగా ఉండకూడదు. ऐसा कई लक्षण होके हम लोग अच्छाई भलाई करने वाला होना चाहिए कि किसी को तकलीफ नहीं पहुंचाने वाला है करके हम लोग जानते हैं। కనుక ప్రతి ఒక్కరూ ఈ వాస్తవాన్ని, ఈ సత్యాన్ని గుర్తించి దేవునికి మహిమను ఆపాదించాలి అని ప్రభు పేరట ప్రేమతో మనవి చేస్తూ ప్రార్థన చేసుకుందాం. प्रियनो, ये सत्य जानकर प्रभु का महिमा करने वाला होना चाहिए करके बताते हैं और प्रार्थना करेंगे। ప్రియులారా, మనము దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నాం, దేవుని జనులమని చెప్పుకుంటున్నాం. ఈ లక్షణాలు మనలో ఉన్నాయో లేవో పరీక్ష చేసుకుందాం, పరిశీలన చేసుకుందాం, ప్రభువుకు అనుకూలంగా జీవితాన్ని మార్చుకుందాం.
प्रियनो, इसी तरह हमारा अंदर जो लक्षण है, इसी तरह है क्या नहीं, हम लोग जांच करके उसी तरह हम लोग जीना चाहिए करके हम लोग वचन में सुना है। పరిశుద్ధుడవైన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. पवित्र परमेश्वर, आपको धन्यवाद देते हैं। మమ్మను మీరెంతో ఎక్కువగా ప్రేమించారు. మిమ్మును మేము మహిమపరచడానికి మమ్మను మీరు ఎన్నుకున్నారు. అందుకై స్తోత్రములు. हम लोग से मैं आपने कई प्रीति किया, प्रेम किया, आपको महिमा करने के लिए आप सहायता कर रहा है, इसके लिए धन्यवाद करते पिताजी। ప్రతి విషయములో మీకు మేము మహిమ చేయగలుగునట్లు మా ప్రాణాత్మ దేహములను సిద్ధం చేసినందుకై స్తోత్రములు. अनेक बातों में हम आपको महिमा देने के लिए और प्राणात्मा को स्वस्थ करने के लिए, सहायता करने के लिए प्रार्थना करते हैं। దైవజనములముగా మీకు మహిమకరముగా దినదినము అనుదినము జీవించునట్లు మమ్మను సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రములు చెల్లిస్తూ, प्रभु का दास बन करके अनुदिन में हम लोग आपके लिए जीने के लिए, अपना सहायता करने के लिए प्रार्थना करते हैं। సమస్త విషయాల్లో తోడు నీడగా ఉండి కాపాడుచున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, हमारे को कई बातें में और सहायता करके हमको बचाते आया, इसके लिए धन्यवाद करते हुए కూడికలో చేరిన వారందరినీ విశేషంగా వారి కుటుంబాలను మీరు దీవెనకరంగా చేసి అనేకులు గొప్ప ప్రయోజనాన్ని కలిగించేవారుగా సిద్ధం చేయమని కోరుచు, जो में आए हुए हैं सभी के लिए आशीष करके और अनेक लोगों को वो अच्छा भलाई करने वाला होने के लिए सहायता कीजिए। మా ప్రభువు రక్షకుడునైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. हमारा प्रभु परमेश्वर अमूल्य नाम में हम लोग प्रार्थना करते, सुनो और ग्रहण कर पिता। ఆమేన్.